నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను చందు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కులం మతం చూసి విద్యార్థులు ఓటు వేయొద్దు, ప్రజా సమస్యలపై పోరాడే వాళ్ళనే చట్టసభల్లోకి పంపాలన్న పవన్ కళ్యాణ్. అధికారంలోకి రాగానే నాణ్యమైన విద్య అందిస్తాం, సమస్యలపై విద్యార్థులు పోరాడాలన్న పవన్ కళ్యాణ్. జగన్నాథగుట్టలో ఇందిరమ్మ గృహాల పరిశీలన, ఇళ్ల నిర్మాణాన్ని సర్కార్ గాలికొదిలేసిందన్న పవన్. ఆంధ్రోళ్లంతా రాక్షసులన్న కేసీఆర్తో జగన్ దోస్తీ, అభివృద్ధిని కోరేవారే టీడీపీలో చేరుతారన్న బాబు. కుల రాజకీయాలు అవినీతిపై చర్చకు సిద్ధమా, చంద్రబాబుకు జేవీఎల్ సవాల్. టీడీపీ, వైసీపీ, బీజేపీపై మండిపడ్డ రఘువీర, సామాజిక స్పృహ లేదంటూ మండిపాటు. కొత్తగా 3 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయం. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రధాని మోదీకి కేవీపీ బహిరంగ లేఖ. ఒంగోలులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ, కానిస్టేబుల్కు గాయాలు, పరిస్థితి ఉద్రిక్తం. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా, ఒక తీర్మానం, 4 బిల్లులకు ఆమోదం. బడ్జెట్పై కాంగ్రెస్కు అవగాహన లేదు, లెక్కలు అర్థం కాకపోతే ఏం చేయలేమన్న కేసీఆర్. లక్షలు ఖర్చు పెట్టిన రైతులకు నీరందడం లేదు, విభజన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్న భట్టి. సోదరుడి కోసం ప్రియాంక సంకల్ప్, 28న గుజరాత్లో భారీ ర్యాలీ. రైలు ప్రయాణికులకు మరో సౌకర్యం, ఆహార తయారీని లైవ్లో చూసే ఫెసిలిటీ. ఆర్టికల్ 35A పై విచారణ రేపటికి వాయిదా, ఎన్ఐఏ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం. సుప్రీంలో మళ్లీ అయోధ్య వివాదం, రేపటి నుంచి విచారణ. అగస్టా వెస్ట్లాండ్ కేసులో రాజీవ్ సక్సేనాకు ఊరట, పటియాలా కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు. మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఎదురుగాలి, ఈడీ విచారణపై స్టేను తోసిపుచ్చిన కోర్టు. పుల్వామా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న ఇమ్రాన్ ఖాన్, శాంతి కోసం ఓ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. సమాచార హక్కు చట్టం పరిధిలో ఈవీఎంలు తేల్చి చెప్పిన కేంద్ర సమాచార కమిషన్. ఏలూరు ప్రేమ జంటపై దాడి కేసులో మరో ట్విస్ట్, ధరణిది పరువు హత్యేనన్న నవీన్. మరోసారి రణరంగంగా మారిన పెనుచుల, ప్రజలు సైన్యం మధ్య ఘర్షణ, 5గురు మృతి. జయలలిత బయోపిక్ టైటిల్ ప్రకటన, ప్రియమణి దర్శకత్వంలో ఐరన్ లేడీ. ఇండియన్ డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్, పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్కు అవార్డు. ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించిన భారత మహిళలు తొలి 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం.